ఓకే అండి. ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి, మంచి పేపర్ తీసుకోండి. అట్లానే ఒక రెడ్ కలర్ పెన్ అనేటువంటి దాన్ని తీసుకొని, రెడ్ కలర్ పెన్ తీసుకొని మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక స్క్వేర్ అంటే చతురస్రం అంటాం కదండి, ఒక చతురస్రం అనేటువంటి దాన్ని నీట్గా స్కేల్ తీసుకొని గీసుకోండి. ఎందుకంటే నాకు ఇక్కడ కుదరదు కాబట్టి నేను చేస్తున్నాను. ఓకేనా? నీట్గా ఒక స్క్వేర్ అనేటువంటి దాన్ని గీసుకోండి. నీట్గా స్క్వేర్ అనేటువంటి దాన్ని గీసుకొని మీరు ఏం చేస్తారంటే దీన్ని ఒక 3x3 స్క్వేర్స్ చేయండి. ఈ విధంగా మళ్ళీ నీట్గా దీని లోపల ఈ విధంగా అంటే ఒక లోషు గ్రిడ్కి ఏ విధంగా అయితే మనం గీస్తామో ఆ విధంగా మీరు ఈ విధంగా గీసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలండి చూడండి, లోపల ఇక్కడ బాక్స్లో 7, 2, 9 చూడండి, నేను చెప్పినట్టే వేయండి, ఎలా పడితే అలా చేయకండి. ఓకేనా? 8, 6, 4 తర్వాత 3, 10, 5 ఇదండి చంద్రయంత్రం. ఇది గీసారంటే చంద్రయంత్రం అయిపోయినట్టే. సో ఇప్పుడు దీన్ని మీరు ఏ విధంగా యాక్టివేషన్ చేయాలి, ఇది ఇంపార్టెంట్ అనమాట. యంత్రం గీసుకుంటే ఉపయోగం ఉండదండి, దీన్ని ఏ విధంగా యాక్టివేషన్ అనేటువంటి చేయాలి. సో ఈ విధంగా యంత్రం అనేటువంటి దాన్ని మీరు గీసుకున్న తర్వాత ఒక వైట్ పేపర్ మీద గీసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఆ యంత్రం పేపర్ ఏదైతే ఉందో ఎంతవరకు కావాలో అంతవరకు కట్ చేసుకోండి. మీరు కట్ చేసుకొని ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే పొద్దున్నే నీట్గా స్నానం చేసి దేవుడికి పూజ చేసిన తర్వాత గీయండి. గీసిన తర్వాత ఎప్పుడు గీయాలో నేను చెప్తాను మళ్ళీ. గీసిన తర్వాత ఆ పేపర్ని ఇలా తీసుకొని దీని మీద ఇలా చేయి పెట్టుకొని ఈ విధంగా పెట్టుకోవాలండి. పెట్టుకొని మొదటగా ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని మనం 108 సార్లు జపించాలి ఆ పేపర్ని ఇలా పెట్టుకొని. తర్వాత ఓం సోం సోమాయ నమః, ఓం సోం సోమాయ నమః అని 108 సార్లు మళ్ళీ జపించాలండి. సో ఈ విధంగా జపించిన తర్వాత దీన్ని తీసుకొని దేవుడి దగ్గర పెట్టి దీనికి ధూపం మనం ఆల్రెడీ అగరబత్తీలు వెలిగిస్తాం కదండి, అగరబత్తీలు వెలిగించి దీనికి ధూపం ఇవ్వాలండి. అలానే ఒక నేతితో వెలిగించినటువంటి ఆ దీపం ఏదైతే ఉంటుందో ఆ దీపాన్ని కూడా దీనికి దర్శించాలి. దీని మీద దీపం పెట్టాల్సిన అవసరం లేదు, ఆ దీపాన్ని కూడా దీనికి దర్శించాలన్నమాట. దర్శించేస్తే మీరు ఈ యంత్రం అనేటువంటి యాక్టివేషన్ అయిపోతుంది. నేను చెప్పినటువంటి ఓం నమ శివాయ, ఓం సోమాయ నమః అనే మంత్రాలు 108 సార్లు జపించాలండి.